తెలుగులో యాక్టర్, యాంకర్, కమీడియన్గా ఫేమస్ అయిన ఈ ఇద్దరు సుడిగాలి సుధీర్ వర్సెస్ హైపర్ ఆది. వీళ్ళిద్దరి మధ్య ఈ వీడియోలో డిఫరెన్సెస్ చూద్దాం. ఇక సుధీర్ రియల్ నేమ్ వచ్చేసరికి సుధీర్ ఆనంద్ బయానా, నిక్ నేమ్ వచ్చేసరికి సుడిగాలి సుధీర్. ఇక హైపర్ ఆది రియల్ నేమ్ వచ్చేసరికి ఆది పుడిపెట్టి, నిక్ నేమ్ వచ్చేసరికి హైపర్ ఆది. ఇక సుధీర్ 19 మే 1987న విజయవాడ ఆంధ్రప్రదేశ్లో జన్మించాడు. ప్రస్తుతం తన ఏజ్ వచ్చేసరికి 38 ఇయర్స్. హైపర్ ఆది 6 జూన్ 1990న చీమకుర్తి ఆంధ్రప్రదేశ్లో జన్మించాడు. ప్రస్తుతం తన ఏజ్ వచ్చేసరికి 35 ఇయర్స్. సుధీర్ ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్, యాంకర్, కమీడియన్. హైట్ వచ్చేసి 5 feet 8 inches మరియు వెయిట్ వచ్చేసి 70 kilograms. ఇక హైపర్ ఆది ప్రొఫెషన్ వచ్చి యాక్టర్, యాంకర్, కమీడియన్ అండ్ హైట్ వచ్చేసి 5 feet 7 inches, వెయిట్ వచ్చేసి 73 kilograms. ఇక సుధీర్ ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు మరియు జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అవ్వడం జరిగింది. ఇక హైపర్ ఆది బీటెక్ పూర్తి చేశాడు మరియు జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అవ్వడం జరిగింది. సుధీర్ వచ్చేసరికి 2013లో ఇండస్ట్రీకి రావడం జరిగింది. అండ్ ఫస్ట్ మూవీ వచ్చేసరికి అడ్డా మూవీ అండ్ ఫస్ట్ టెలివిజన్ షో వచ్చేసరికి జబర్దస్త్ షో. ఇక హైపర్ ఆది కూడా 2013లో ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఫస్ట్ మూవీ వచ్చేసరికి సినిమా చూపిస్తామా అండ్ ఫస్ట్ టెలివిజన్ షో జబర్దస్త్ షో. సుధీర్కి ఇంకా మ్యారేజ్ కాలేదు మరియు హాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ మెజిషియన్. హైపర్ ఆదికి కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు మరియు హాబీస్ వచ్చేసరికి ప్లేయింగ్ క్రికెట్. సుధీర్ రిలీజన్ వచ్చేసరికి హిందూ, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. హైపర్ ఆది రిలీజన్ వచ్చేసరికి హిందూ, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. ఇక సుధీర్ జోడియాక్ సైన్ వచ్చేసరికి జెమిని అండ్ ఇప్పటివరకు 29 మూవీస్ చేయడం జరిగింది. ఆది జోడియాక్ సైన్ వచ్చేసరికి ఏరియస్ మరియు ఇప్పటివరకు 45 మూవీస్ చేయడం జరిగింది. ఇక ఇన్స్టాగ్రామ్లో సుధీర్కి వచ్చేసరికి 1.4 million ఉన్నారు. అలాగే హైపర్ ఆదికి వచ్చేసరికి 468K ఫాలోవర్స్ ఉన్నారు. ఇక యూట్యూబ్లో సుధీర్కి 355K ఫాలోవర్స్ అండ్ హైపర్ ఆది నాట్ అవైలబుల్. ఇక ఫేస్బుక్లో వచ్చేసరికి సుధీర్కి 1.9 million ఫాలోవర్స్ ఉన్నారు. హైపర్ ఆదికి 1 million ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ట్విట్టర్లో సుధీర్కి 52.7K ఫాలోవర్స్ అలాగే హైపర్ ఆదికి 5.8K ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ చూసాం కదా. మీ ఫేవరెట్ వన్ ఎవరు కామెంట్ చేయండి.